టప్ సీను టీమ్ లీడర్ ఉండే. వాడిని టీంలో వేశారు. సీను బావ టీంలో వేశారు. సో, సీను టీంలో వేసిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ కొన్ని టీమ్స్ అవకాశం వచ్చినాయి. అప్పుడేంటంటే నన్ను అనుకున్నారు. అనుకున్నట్టుగానే వెళ్ళాను గానీ కొత్తలో నా వల్ల కాలేదు శివ. ఎందుకు తీసుకున్నారురా వీడిని అని అనిపించుకున్నా. ఒకరోజు నేను అవమానపడ్డ రోజేంటంటే నా ఫ్రెండ్స్ వరంగల్ నుంచి వచ్చిర్రు చూద్దామని. అరే జబర్దస్త్, అప్పుడు జబర్దస్త్ అంటే నాడే భూమి ఉండే. సో వాళ్ళు గ్యాలరీలో కూర్చోబెట్టారు, మా ఫ్రెండ్స్ వచ్చారని. ఆ రోజు నాగబాబు గారు నన్ను వేసుకున్నారు కదా శివ. సో ఏం మనిషి నువ్వు, అసలు ఇది స్కిట్టా, ఒక్కొక్కడు బయట డోర్ దగ్గర నిలబడతారు, ఇది ఏంటి అని చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి పిలిచి చూసుకోరా మీరు, దీన్ని ఎవరైనా స్కిట్ అంటారంటే అక్కడ నా ఫ్రెండ్స్ అనుకున్నా. అంటే నాగబాబు గారు కానీ రోజా గారు కానీ మా మంచిగా చెప్పారు శివ. అట్లా అని చెప్పి వాళ్ళు తప్పు కాదు. ఆయన పిలుచుకొని తిట్టాడంటే ఎవడికి, ఇప్పుడు పేరు వస్తే ఎవడికి, నాగబాబు గారికి నేను ఏమన్నా పెడతానా, రోజమ్మకి ఏమన్నా పెడతానా, మా మంచికే కదా వాళ్ళు తిట్టేది. ఇప్పుడు సార్ కొట్టాడంటే ఎందుకు, రేపు పొద్దున జాబ్ చేసి సార్కు పెడతావా, సార్ పిల్లలకు పెడతావా, నీకు నీ పిల్లలకే కదా. మస్తు అవమానపడ్డా శివ. అమ్మా ఏంది ఇది, నా ఫ్రెండ్స్ దగ్గర నా పరుగు పోయింది అనుకుని బయటకు వస్తే మా ఫ్రెండ్స్ ఎప్పుడు లేరా అది రా అన్నారు. అది నాకు ఇంకా అవమానం అనిపించింది. అదే పిలిచి వీళ్ళ ముందు అది అయ్యానా అని. ఆ తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను శివ. డిప్రెషన్కి వెళ్తే నెక్స్ట్ ఆ రోజు నితిన్ అన్న భారత్ అన్న ఫోన్ చేసి ఇది లాస్ట్ స్కెడ్యూల్ రా అన్నారు.